ఈవినింగ్ 4:30కి ఒక గ్లాస్ జ్యూస్ తాగమని చెప్పాను. జ్యూస్ తాగిన తర్వాత ఒక 1 అవర్ గ్యాప్ తీసుకొని 2 గ్లాసులు గోరువెచ్చటి నీళ్ళు తాగండి. అప్పటికి 5:30 అవుతుంది ఈవినింగ్. గోరువెచ్చగానే తాగండి నీళ్లు. ఆ తర్వాత నైట్ ఎంత నీళ్ళు తాగుతారా లేదా మీ ఇష్టం. ఎందుకంటే నైట్ ఎక్కువ నీళ్ళు తాగితే నిద్ర కష్టం అవుతుంది. జాగ్రత్త తీసుకోండి. అలాగే చాలా పెందలాడి తినేయండి. ఎంత సుమారు 7-7:30 లోపు తింటం అయిపోవాలి, గుర్తుపెట్టుకోండి. అంటే పనులు చాలా ఉంటాయి కదా, తినేసి పనికి వెళ్ళండి. మీ పనులు పూర్తయిన తర్వాతే ఇంటికి వచ్చి ఫ్రెష్ అయి పడుకోండి. కానీ పనులన్నీ పూర్తయిన తర్వాత వచ్చి 9ంటికి 10ంటికి 11ంటికి తింటా అనకండి. హెల్త్ పాడైపోతుంది, ఇబ్బంది పడతాం. ఏముంది, మన కోసం మనం టైం కేటాయించుకోలేమా? పెద్దవాళ్ళు అంటారు కదా, అన్నం పరబ్రహ్మ స్వరూపం, దేవుడితో సమానం అని. అన్నాన్ని చివరికి ఎందుకు వేస్తారు? అది మన ప్రాణంతో సమానం. అన్నం తినకుండా బతుకున్న మనిషి ఎవరు? కాబట్టి అది మన ప్రాణం ఎంతో అదంతా. అందుకే దాన్ని 7ంటిలోపు తినండి. చిన్నప్పుడు తినట్టు తినలేము ఎలాగూ. కనీసం 7-7:30 లోపు తినండి. తిని తర్వాత మీ ఇష్టం, ఎన్నింటికన్నా మీ పనులు ముగించుకోండి. ఇది పద్ధతి. అయితే నైట్ ఫుడ్ అంటే ఏమిటి అంటే, జబ్బులున్నాళ్ళు ఎవరైనా సరే రాత్రి ఆహారం అంటే ఓన్లీ ఫ్రూట్స్. మిగతా వాళ్ళు లైట్ ఫుడ్ తినండి. హార్డ్ ఫుడ్ ఎప్పుడున్నా పొద్దున మధ్యాహ్నం తీసుకోండి.